బాగా అనిపిస్తుందో సూపర్ టేస్టీ, ఇంకా హెల్తీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా వేడి పూట చల్లగా చేసుకొని కూల్గా తాగండి. ఇందులో షుగర్ వేసుకుందాం. ఇలాచీలు అంటే యాలకులు వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, మనం ఇలా చాయ్ జల్లెడతోటైనా దేని జల్లెడతోటి మనం ఇలా జల్లించుకోవాలి. ఇలా మనము పిప్పి లెక్క ఇలా తీసుకుంటాం కదా. చూడండి, జ్యూసు మన బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ కూడా వేస్ట్ అయితే అస్సలు పోదు. మనం దీంతో హల్వా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బీట్రూట్ జ్యూస్ చేద్దాం ఫ్రెండ్. ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట వేడిలో చల్లగా బీట్రూట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బీట్రూట్ని ఇలా తొక్క మొత్తం తీసేసి మిక్సీ జార్లో ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. మనము బీట్రూట్ ఇలా పీసెస్ లాగా మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసుకున్నాం కదా. ఇందులో షుగర్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ల షుగర్ వేసుకుందాం. 2 ఇలాచీలు అంటే యాలకులు వేసుకుందాం. కూల్ వాటర్ వేసుకుందాం. నేనైతే ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి నుంచి తీసిన అన్నట్టు చల్లటి కూల్ వాటర్ అయితే వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, మనం ఇలా చాయ్ జల్లెడతోటైనా దేని జల్లెడతోటి మనం ఇలా జల్లించుకోవాలి. ఇలా మనము పిప్పి లెక్క ఇలా తీసుకుంటాం కదా. చూడండి, జ్యూసు మన బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ కూడా వేస్ట్ అయితే అస్సలు పోదు. మనం దీంతో హల్వా చేసుకోవచ్చు. ఇంకా పక్కన పెట్టుకుందాం. చూడండి, బీట్రూట్ జ్యూస్ చల్లగా ఎంత బాగా అనిపిస్తుందో. సూపర్ టేస్టీ, ఇంకా హెల్తీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా వేడి పూట చల్లగా చేసుకొని కూల్గా తాగండి. మన బీట్రూట్ జ్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.